నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే సార్. స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు రైతులు రోడ్డు మీద ఉన్నారు? స్ట్రైట్ గా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఓపెనింగ్ రిమార్క్స్ లో రైతుల పక్షాన మీడియా నుంచి అంటే వారి వైపు నుంచి ఆ ఇష్యూని భుజాన వేసుకోవటం కానీ ఖచ్చితంగా మాట్లాడటం వాటి వరకు అభినందనీయమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి యూరియా ఏదైతే మీరు చెప్పినట్టు కంటింజెంట్ ప్లాన్ ఉంటుందో ఏప్రిల్ మే మాసాల్లో ఖరీఫ్ సీజన్ కి అవసరమైనటువంటి ఈ యూరియా కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, నీటి వస్తువులు కానివ్వండి, అన్ని విషయాలపైన కూడా చాలా స్పష్టమైనటువంటి సమావేశాలు పెట్టుకోవడం, ప్లాన్ తయారు చేసుకోవడం అన్ని కూడా జరిగినాయి. దాని ప్రకారం ఇప్పటికి ఉన్న దాంట్లో ఈ ఇష్యూలో ఉన్నటువంటిది మీరు చెప్పినట్టు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కానటువంటి విషయం తప్పించి, వాస్తవానికి ఏదైతే ఖరీఫ్ సీజన్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఈ అవసరం ఉందో దీంట్లో నుంచి ఇప్పటికీ అవసరమైనటువంటి కాలానికి సరిపడా యూరియా తీసుకోవడం. ఎవరికి అర్థం కాని విషయం మీరు అన్నారు, అర్థం కాని విషయం అయితే ఉందన్నారు. అది ఎవరికి అర్థం కాని విషయం? ప్రభుత్వానికా, మీకా, అధికారులకా, రైతులకా? రైతుల్ని ఒక ప్యానిక్ చేశారు. ఎవరు చేశారు? అంటే ఒక ప్యానిక్ అనేటువంటిది ఒకళ్ళు చేశారనేది కాదు. ఏదైతే గతం నుంచి కూడా మహారాష్ట్రంలో మాకున్న అనుభవాలను బట్టి ఒక విషయాన్ని ఎప్పుడైనా సరే గందరగోళానికి గురి చేసి రైతుల్లో లేదా ప్రజా సమాజంలో ఒక అలజడిని, ఆందోళనని తయారు చేయడంలో వైసీపీ దిట్ట. మనం చూసాం. ప్రతిదానికి ఒకటి వైసీపీ తప్పుడు ఫోటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది, ఫేక్ ప్రచారం చేస్తోంది అనేది మీ ఆరోపణ చేయండి. అందులో కొన్ని ఫోటోలు చూపించి అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇక్కడ వైసీపీని బూచిగా చూపించి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లకల్లోలం సృష్టిస్తే సర్దిగట్టుకుని వచ్చి క్యూలో నిలబడేంత పరిస్థితి ఉంటుందా? నేను అదే చెప్తున్నానండి. నేను చెప్తున్నది, నా సెంటెన్స్ పూర్తి కాలేదు వెంకటేశ్వర గారు. మీరు చెప్పినట్టు దాంట్లో అలాంటి ప్యానిక్ ఒకటి క్రియేట్ అయినప్పుడు ఏంటంటే రేపటి నాటి రబీ సీజన్ కు అవసరమైనటువంటి దాన్ని కూడా దొరకదేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఒక అలజడి తయారు చేసి తీసుకొని వస్తా ఉన్నారు. అంటే వాస్తవానికి ఇప్పుడు యూరియా అనేటువంటిది ఏమి ఇతరానికి వాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా అది పొలానికి ఎరువుగా వాడాల్సిందే. ఈ వాడేదానికి ఖరీఫ్ సీజన్ లో ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా లెక్కల ప్రకారం మాకున్నటువంటి వ్యవసాయ శాఖ లేకుంటే హార్టికల్చర్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం అగ్రికల్చర్ లో ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఇంకా ఈ రోజు కూడా మా దగ్గర 90,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటిది అదనంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది. అదనంగా అంటే మీ దగ్గర రెడీగా ఉందా గోడౌన్స్ లో? అదనంగా ఉందండి. మరి ఉంటే ఎక్కడ ఉండి ఎందుకు రైతులకు చేరట్లేదు? పంపిస్తా ఉన్నాం మేము. ఖచ్చితంగా ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అన్ని JDL తో మాట్లాడి ఆ జిల్లాలకు అవసరమైనటువంటి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరికి ఎక్కడ కావాల్సి వస్తే ఒకవేళ నిజంగా ప్యానిక్ లో నుంచే ఈ సమస్య ఉత్పన్నమైనా వాళ్ళని కూడా సంతృప్తి పరచడానికి అవసరమైనటువంటి లెక్కలు తీసుకోవడం ఒకవైపు జరుగుతుంది, రెండో వైపున సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి కేంద్రం నుంచి కూడా అదనంగా కూడా ఒక 73,000 నేను గనక ఇప్పుడు రైతులకు ఓపెన్ కాల్ ఇచ్చి ఫోన్ కాల్స్ ఓపెన్ చేస్తే ఇక మీరు నాగభూషణం గారు ఇక్కడ కూర్చోలేరు. మీ ఇద్దరే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధి కూడా కూర్చోలేరు. సారీ టు సే దిస్. మీరు 90,000 మెట్రిక్ టన్నుల యూరియా గోడౌన్స్ లో ఇంకా అదనంగా ఉందని మీరు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఒకవేళ అదే గనక నిజమైతే ఇక మరి ఎందుకు రైతులు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో తెలీదు 90,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది గోడౌన్స్ లో అనే విషయం నాకు డౌట్ వస్తుంది. లేదండి వెంకటకృష్ణ గారు, మేము చెప్తున్నది డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలే. ఇదంటే 90,000 టన్నులు వెళ్ళి నేను లెక్కేసి వచ్చానా లేకపోతే గూడెం